హలో అండి, వెల్కమ్ టు సిరి కిచెన్. ఈ రోజు మన కిచెన్ లో నవరాత్రి స్పెషల్ 6వ రోజు నైవేద్యం రవ్వ కేసరి ప్రిపేర్ చేయడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి, నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి జీడిపప్పు, బాదం పప్పుని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక పావు కప్పు దాకా వేసుకొని లైట్ గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక పావు కప్పు కిస్మిస్ కూడా వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్ని బాగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇదే పాన్ లోకి అంటే ఇదే నెయ్యిలోకి ఒక కప్పు బొంబాయి రవ్వ అంటే సూజీ వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ నెయ్యి తక్కువగా అనిపిస్తే నెయ్యి కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఒక పక్క ఈ రవ్వ వేయించుకుంటూ ఇంకొక బర్నర్ మీద గిన్నెలోకి 3 కప్పుల వాటర్ వేసుకోవాలి. ఒక కప్పు రవ్వకి 3 కప్పుల వాటర్ కరెక్ట్ గా సరిపోతుంది. ఒక్కొక్కసారి రవ్వ క్వాలిటీని బట్టి 3 నుంచి 3.5 కప్పుల దాకా వాటర్ వేసుకోవచ్చు. వాటర్ బాగా మరిగిన తర్వాత రవ్వ కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకొని రవ్వలోకి వాటర్ పోస్తూ కలుపుకుంటూ ఉడికించుకోవాలి. కంటిన్యూస్ గా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి, లేకపోతే ఉండలు కడుతుంది. ఈ విధంగా కలుపుకుంటూ బాగా ఉడికించుకున్న తర్వాత రవ్వ చక్కగా ఉడికిన తర్వాత ఇందులోకి ఒక కప్పు రవ్వకి ఒక కప్పు పంచదార వేసుకోవాలి. ఈ పంచదార ప్లేస్ లో బెల్లం కూడా యూస్ చేసుకోవచ్చు. పంచదార వేసిన తర్వాత పంచదార మొత్తం కరిగి ఈ విధంగా కొద్దిగా లూజ్ గా అవుతుంది. ఇది తిరిగి దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం 2 టీ స్పూన్ల నెయ్యి, 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసేసి ఒకసారి అంతా బాగా కలిపిన తర్వాత మనం ముందే వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసి కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే నవరాత్రి స్పెషల్ 6వ రోజు నైవేద్యం రవ్వ కేసరి రెడీ అయిపోతుంది. అంతే అండి, చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకున్నాం కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ ఫీడ్‌బ్యాక్‌ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.